ఒక ప్రాంతానికి ఒక ఫేమస్ పండుగ ఉంటుంది. అలాగే ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ మాత్రమే. ఇక్కడ మేము వచ్చిన కారణం ఏంటంటే ఆ క్రిస్మస్ అంటే ఏంది, అసలు క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకుంటాం అన్న విషయాన్ని మీకు చెప్పడానికి, చిన్ని మాటలు చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. క్రిస్మస్ అంటే ఏంటంటే మనమందరం మనుషులం, అన్ని గ్రంథాలు చెప్పినాం, అన్ని మతాలు చెప్తున్నట్టు పాపులమై ఉన్నాం. ఏదో మన జన్మ కర్మ మన కర్మ పాపం మనకి ఉండనే ఉంది. ఆ పాపం నుంచి మనల్ని విడిపించడానికి ఒక దేవుడి పరిశుద్ధ రక్తం అవసరమైంది. ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వాళ్ళు ఈ లోకానికి రావడమే క్రిస్మస్ పండుగ. 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి నడిబొడ్డు అయినటువంటి ఇజ్రాయెల్ దేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారు. ఆయన మనందరి పాపాల నిమిత్తం, మనందరి పాపాలు కడగడం కోసం శిలువలో మరణించి తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు. ఆ పండుగనే మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం. ఇక్కడ మేము వచ్చిన విషయం ఏంటంటే ఎవరైనా ఆ పాపం నుంచి తప్పించుకోవాలంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకోవాల్సిందిగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఈ మాట ఎవరెవరికైతే వినిపిస్తున్నాం మీ అందరికీ ఒకే విన్నపం చెప్తున్నాం. మా ఆశ ఒక్కటే, ఏ ప్రాణం కూడా నరకంలో పడకూడదు, దేవుని చిత్తానికి వేరైపోయి ఉండొద్దు. అందుకే మేము ఇక్కడ మీ మధ్యలోకి వచ్చి ఉన్నాం. వింటున్న వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఒక చిన్న మాట మీ కొరకు ప్రార్థన చేస్తాను, అందరూ ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఈ సింగీతం ప్రాంతంలో ప్రభువా మేము వచ్చి ఉన్నాం, నీ మాటలు వివరిస్తున్నాం ప్రభువా, నీకు స్తోత్రం. వింటున్న ప్రతి ఒక్క చెవిని జ్ఞాపకం చేసుకోండి, ప్రదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. సింగీతం ప్రాంతంలో గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గృహం మీద మీ కార్యాన్ని జరిగించుకోండి. మంచి ఆరోగ్యాలను ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించండి. రక్షణ కార్యం ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి ప్రభువా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. క్రైస్తవులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రభువా నైనా నిన్ను నమ్మి బాప్తిస్మం పొందులాగా నీ కార్యాన్ని మీరు జరిగించుకోండి ప్రభువా. ఇతర మతస్థులు ఎవరెవరైతే సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారో ప్రభువా, వారి నేత్రాలు మీరు వెలిగింపజేయండి. నీవే నిజ రక్షకుడు అని తెలుసుకునేలాగున మీరే కృప చూపి సహాయం దయచేసి మా సంగీతం ప్రాంతాన్ని అంతటినీ నీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్.